ఇలా 206 సంఘాలు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు ఉద్యోగుల సంఘాలు అయితేంది, రిటైర్డ్ ఉద్యోగులు అయితేంది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అందరూ ఉద్యోగ సంఘ నాయకులు ఇందులో భాగస్వామి ఉన్నారు. ఇలా మాట్లాడినప్పుడు అందరూ అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఆ ఉద్యోగుల పరిస్థితి చెప్పగానే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ప్రభుత్వం మీద కొంచెం ఉదాసీనంగా ఉన్న వాస్తవానికి ఎన్నోసార్లు మాట్లాడినాం. వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం. ఆల్రెడీ కమిటీలు కూడా కాలయాపన చేసినా కూడా ఓపిక పట్టాం. అలాగే మన క్యాబినెట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు 11-16 డిమాండ్లు ఒప్పుకున్నామని చెప్పి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పగానే సంతోషించిన, కనీసం కొన్నైనా డిమాండ్లు అయినాయని. కానీ ఆ డిమాండ్ కూడా బయట పెట్టకుండా ఒక డిఏ ఇచ్చారు, ఒక డిఏ 6 నెలలకు ఇస్తున్నారు. మరి మిగతా ఇలా హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి హెల్త్ కార్డు ఎక్కడ ఇంప్లిమెంట్ ఒక్క మీటింగ్ లేదు. గతంలో జీవో 186 తీసుకొచ్చి దాన్ని కనీసం మాట్లాడిన పరిస్థితి. పెండింగ్ బిల్స్ 700 కోట్లు కొడుతున్నారు. ఇది 3వ నెల. మరి కనీసం మనం చెప్పినప్పుడు కూడా ఇలా 2100 కోట్లు ఇలా ఉద్యోగులకు రావాలి. మరి ఇలా రాని పరిస్థితుల్లో ఇలా చాలామంది ఉద్యోగులు మమ్మల్ని అడుగుతారు, అన్న మా పరిస్థితి బాగాలేదు, రిటైర్డ్ మా నాన్న రిటైర్డ్ అయ్యిండు. ఒక అయితే నాకు చెప్తుంటే బాధ అనిపించింది. మా నాన్న చనిపోయింది అన్న, చనిపోయిన తర్వాత కంపల్సరీ అపాయింట్ ఒకటికి తీసుకున్నాం, వచ్చే పైసలు ఇంకో కొడుకు ఇస్తా అన్నప్పుడు వాడు నౌకరీ చేస్తుండే, వీడేమో నౌకరీ చేయకుండా ఉన్నప్పుడు అవి పెండింగ్ బిల్స్ వస్తాయని చెప్పినప్పుడు 2 సంవత్సరాలు రాలేదు. వాళ్ళిద్దరి మధ్యన కొట్లాడ పెట్టుకొని ఇలా ఇబ్బంది పడి చేస్తున్నాం. ఇటువంటి ఎన్నో కోకొల్లలు చెప్తుంటే ఇలా హెల్త్ పాడయి ఉద్యోగులు ఇబ్బందికరంగా మా పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇలా మేము గొంతమ్మ కోరికలు కాదు, మా పైసలు, మా జీపీఎఫ్ పైసలు, మేము దాచుకున్న పైసలు అసలు అలాగే తీసే అధికారం ఎవరికి లేదు. జీపీఎఫ్ పైసలు మా అకౌంట్లో ఉన్నట్టు ఇలా మా ఆరోగ్యం ఖరాబ్ అవుతానో, ఇలా పెళ్లికో, రేపు ఇల్లు కట్టుకోవడానికో మేము వాడుకుంటాం. రిటైర్ అయినాక మాకు ఏమైనా అవసరాలకు దాచిపెట్టుకున్న డబ్బులు మీరు అకౌంట్ ఎట్లా వేసుకుంటాం, మేము జీపీఎఫ్లో కూడా అట్లా వేసుకుంటాం. ఆ పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇలా ప్రభుత్వం ఉన్నది. మేము ఆ ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు మాట్లాడినాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏంది ఓపిక పడదామని చెప్పి దాదాపు 20 నెలలు అవుతుంది. ఇంకా ఓపిక పడితే ఇవాళ ఉద్యోగులు కూడా మమ్మల్ని ఓపిక పట్టే పరిస్థితులు లేదు. వాస్తవానికి వాట్సాప్లోనైతే డైరెక్ట్ కూడా ఫోన్ చేసి ఎన్నో రకాలుగా హింసలు చేస్తారు. ప్రభుత్వాలు తొత్తయ్యారనో, అప్పుడు వాళ్ళు తొత్తయ్యారు, ఇప్పుడు వీళ్ళు తొత్తయ్యారని చెప్పడం నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఇలా ఎంత ఆవేశంలో ఉన్నామంటే ఇలా ఉద్యోగులు కూడా అందరు ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం.